నువ్వే శివంగి. బామ్మగారు, ఏంటి బామ్మగారు మీరు అనేది? నేను నేను మీ మనవరాలనా? అసలు నేను మీ మనవరాలనేంటి? లేదమ్మా, నా మనవరాలు కూడా అచ్చు నీలాగే ఉంటుంది అంటున్నాను. హో అలాగా. అవునమ్మా, మనవరాలు కోసం తిరిగి తిరిగి వెతికి వెతికి ఉన్నాను కదా. బహుశా అందుకే నువ్వు నా కంటికి నా మనవరాల్లా కనిపిస్తున్నావమ్మా. మీరింత ప్రేమతో వెతుకుతున్న మీ మనవరాలు, అలాగే మీ కొడుకు ఏదో ఒకరోజు తప్పకుండా మీ ముందుకొస్తారు. నిజంగా వస్తారంటావా అమ్మా? వస్తారు బామ్మగారు, నా మాట నమ్మండి. ఇన్నాళ్ళు వాళ్ళు కనిపిస్తారన్న నమ్మకంతో తిరుగుతున్న నాకు రాను రాను నాది గుడ్డి నమ్మకం అనేమో అని అనిపించేది. కానీ ఇప్పుడు నీ మాటలు విన్నాక వాళ్ళని కలుస్తానన్న బలమైన నమ్మకం కలుగుతోందమ్మా. ఖచ్చితంగా కనిపిస్తారు. ఇక మీరేం ఆలోచించకుండా హ్యాపీగా మీ కొడుకు మనవరాలు దొరికే వరకు ఇక్కడే ఉండండి. అప్పటి వరకు మీ మనవరాలు దొరికింది అది నేనే అనుకోండి. సరేనా? నేను నర్సరీకి వెళ్ళాలి, మీరు మంచిగా రెస్ట్ తీసుకోండి. సరేనా? వావ్, ఒకే ఒక క్లూతో మిస్టరీ చేజ్ అయిందే. గుడ్ స్టోరీ. నేనెందుకు ఈ రూట్లో ట్రై చేయకూడదు? ఎస్. సార్. సురేష్, మా ఇంటి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ నువ్వే మానిటర్ చేస్తున్నావా? నేనే చూస్తున్నాను సార్. గుడ్. అయితే అర్జెంటుగా నాకు నిన్నగాక మొన్నటి మా ఇంటి సీసీటీవీ ఫుటేజ్ కావాలి. అంతా కావాలా లేక టైం ఏమైనా చెప్తారా సార్? ఆఫ్టర్నూన్ 2 to 4 టైంలో ఫుటేజ్ వెంటనే కావాలి. ఆ టైం డేటా మీ అవుట్ హౌస్లో ఉన్న బ్యాకప్ సిస్టంలో ఉంటుంది సార్. నేను వచ్చి ఆ వీడియో కట్ చేసి మీకు ఇస్తాను. ఓకే, బట్ డోంట్ డిలే. ఆ ఫుటేజ్ నాకు వెరీ ఇంపార్టెంట్. ఆ ఫుటేజ్ ఒక పెన్ డ్రైవ్లో కాపీ చేసి నాకు ఇవ్వు. ఓకే సార్. మిత్రా, ఈ ఫుటేజ్లో నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో తెలిసిపోతుంది. శివంగి, అదేంటి సారీ అని చెప్తోంది? పద ముందుకి. మళ్ళీ ఆగేమండి శివంగి, రా. అది చూడు. మళ్ళీ సారీయా? నాకు తెలియక అడుగుతాను, బెలూన్ మీదకి సారీ ఎలా వచ్చింది? రే, కాసేపు నీ అతివాగుడాగి
పద. సరే. సారీ. మళ్ళీ సారీ. ఇక్కడ సారీ. ఇక్కడ